హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుచిత్ర. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో అయితే ముత్యాలమ్మ తల్లిని జాతర అయితే చేస్తున్నారు 3 days. మేమైతే బోనం కట్టుకొని తీసుకెళ్తున్నాం. బోనం అంటే ఏమీ ఉండదు, మేమైతే పరవన్నం చేస్తాం, అదే పాయసం పరవన్నం చేసుకొని తీసుకెళ్తాం. ఇంట్లో ఎవరు తీసుకెళ్తారు అని అంటే ఆడబిడ్డ తీసుకెళ్తారు, ఇంటి బిడ్డ ఆడబిడ్డ. నేను మా అత్తయ్య అయితే తీసుకెళ్తున్నాం, చూసేయండి. ముత్యాలంపేట దేవస్థానం నుంచి ఎర్రగడ్డ మీదుగా తాళగంబూరు నుంచి మసీదు రోడ్డు నుంచి బ్రిడ్జి దగ్గర నుంచి ఎంట్రన్స్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ సారపాక ఈస్ట్ గేట్ వద్దకు వచ్చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సారపాక సెంటర్ నుంచి మన దేవస్థానం వద్దకు మెయిన్ రోడ్ మీద ఊరేగింపు కార్యక్రమం వస్తుంది. ఇంకా స్టార్టింగ్ వెళ్ళగానే మనకైతే బొడ్రాయి కనిపించింది. బొడ్రాయి దగ్గర పూజలు చేసి అంటే పసుపు కుంకుమ అగరబత్తులు అక్కడ ఇచ్చేసి నెక్స్ట్ అయితే దేవత దగ్గరికి వెళ్ళిపోతాం, తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మేము వెళ్ళిన వాళ్ళందరం అయితే పసుపు కుంకుమ అయితే వేసేసాం. ఫైనల్ గా తల్లిని అయితే దర్శించుకున్నాం. మాకైతే కొంచెం మేము లేట్గా వెళ్ళడమే మంచిది అనిపించింది నాకైతే, ఎందుకంటే ఫ్రీ దర్శనం అయింది, కళ్ళారు చూసుకున్నాం. మేమైతే తల్లిని పొద్దునైతే జనాలు చాలా మంది ఉన్నారు, మేము కొంచెం లేట్కి వెళ్ళాం. 12 o'clock 1 o'clock ఆ టైంకి వెళ్ళాం. చాలా బాగుంది అసలు. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలను అయితే నైట్ ఊరేగిస్తారు, సాయంత్రం పూట స్టార్ట్ చేస్తారు. డీజే డ్రమ్స్ ఇవన్నీ తీసుకెళ్లి ఊరేగిస్తారు. ఫైనల్ గా కొబ్బరికాయ అయితే కొట్టేస్తా. నైట్ అయితే మా ఇంటి ముందుకైతే వచ్చేసింది తల్లి. నేనైతే నీళ్లు వేసి దండం అయితే పెట్టుకున్నా, అందరూ మంచిగా ఉండాలని అయితే. బొట్టు మీద రామాదేవత
థ్యాంక్ యూ.